మీరు ఎప్పుడైనా ఫ్లాట్ కానీ అపార్ట్మెంట్ కానీ కొనేటప్పుడు మీరు ఈ 3 ఏరియా టైప్స్ గురించి తెలుసుకోకపోతే చాలా నష్టపోయే ప్రమాదం ఉంది. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా వినండి. కార్పెట్ ఏరియా అంటే ఏంటి, బిల్టప్ ఏరియా అంటే ఏంటి, సూపర్ బిల్టప్ ఏరియా అంటే ఏంటి, ఈ వీడియోలో క్లారిటీ ఇస్తాను. కార్పెట్ ఏరియా అంటే యాక్చువల్గా మీరు ఏదైతే యూజ్ చేసుకుంటారో, అంటే వేర్ యూ కెన్ లే కార్పెట్. కార్పెట్ అనే నేమ్లోనే ఉంది కదా, ఎక్కడైతే మీరు ఒక కార్పెట్ పరచి యూజ్ చేసుకోగలరో దాన్ని కార్పెట్ ఏరియా అంటారు. అంటే దాంట్లోంచి ఏం రావు, వాల్స్ రావు, వాల్స్ యొక్క థిక్నెస్ రాదు, బాల్కనీ రాదు. అంటే మీరు యాక్చువల్లీ యూజ్ చేసుకునే హాల్ కానీ, లివింగ్ స్పేస్, బెడ్రూము, కిచెన్, ఇవి ఏవైతే ఉన్నాయో ఎక్స్క్లూడింగ్ వాల్స్ థిక్నెస్ తీసేస్తే లోపల ఏదైతే మీరు యూజ్ చేసుకుంటారో దాన్ని కార్పెట్ ఏరియా అంటారు. ఓకే, ఇదంతా కార్పెట్ ఏరియా. అలా కాకుండా ఈ వాల్స్ థిక్నెస్ని, ఈ బయట ఉన్న బాల్కనీస్ని, వీటిని కూడా యాడ్ చేస్తే బిల్టప్ ఏరియా అంటారు. అంటే మీరు యాక్చువల్గా యూజ్ చేసుకునేది కార్పెట్ ఏరియా, ఎడిషనల్గా ఈ వాల్స్ థిక్నెస్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 అంగుళాల గోడలు ఉన్నాయనుకోండి, ఈ 10 అంగుళాల గోడలు కూడా కొంత స్పేస్ని ఆక్యుపై చేస్తాయి కదా, అండ్ బయట బాల్కనీస్ ఇచ్చారు కదా, వాటిని కూడా యాడ్ చేస్తే బిల్టప్ ఏరియా అంటారు. అలా కాకుండా ఇప్పుడు మీరు ఫ్లాట్కి పార్కింగ్ స్పేస్ కానీ, మెట్లు కానీ, లిఫ్ట్ కానీ, అండ్ కామన్ స్పేసెస్ అందరూ యూజ్ చేసుకున్నారు. అంటే లిఫ్ట్ అనేది ఓన్లీ మీ ఫ్లాట్ కోసమే ఎవరు బిల్డర్. ఒక 200 ఫ్లాట్లు ఉన్నాయనుకోండి, 200 ఫ్లాట్లకి లిఫ్ట్ యూజ్ చేసుకుంటారు, 200 ఫ్లాట్లు మెట్లు యూజ్ చేసుకుంటారు, టెర్రస్ యూజ్ చేసుకుంటారు. వీటన్నిటిని కలిపి ఒకవేళ క్లబ్ హౌస్ కూడా యాడ్ చేస్తారు కొంతమంది, క్లబ్ హౌస్ కానీ ఇలాంటివన్నీ కలిపి సూపర్ బిల్టప్ ఏరియా అంటారు. ఇప్పుడు ఇక్కడ చీటింగ్ ఎక్కడ జరుగుతుంది అంటే, మీరేమో కార్పెట్ ఏరియా కోసం డబ్బులు పే చేస్తున్నాం అనుకుంటారు, కానీ బిల్డర్ మాత్రం మీకు అమ్మేది సూపర్ బిల్టప్ ఏరియా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బిల్డర్ మీకు ఒక ఫ్లాట్ 1200 SFT ఉందనుకోండి, ఈ 1200 SFT ఏంటి, సూపర్ బిల్టప్ ఏరియా అనుకుందాం, కానీ మీరేమనుకుంటున్నారు, కార్పెట్ ఏరియా అనుకుంటున్నారు. ఇప్పుడు సూపర్ బిల్టప్ ఏరియా 1200 SFT, ఫర్ ఎగ్జాంపుల్ SFT 6000 ఉందనుకుందాం, 6000 రూపాయలు పర్ SFT అనుకుందాం. అప్పుడు ఎంత అవుద్ది, 1200 × 6000 అంటే 12 6 72 లక్షలు. సో మీరు 72 లక్షలు పే చేస్తున్నారు దేనికి, 1200 స్క్వేర్ ఫీట్కి. కానీ మీరు యాక్చువల్ యూజ్ చేసుకునే కార్పెట్ ఏరియా ఎంత ఉండొచ్చు అనుకుంటున్నారు, సూపర్ బిల్టప్ ఏరియా 1200 అయితే ఇందులోంచి స్టేర్స్, లిఫ్ట్లు ఇవన్నీ తీసేస్తే, అంటే మీకు యాక్చువల్లీ మీ ఫ్లాట్కి సంబంధించి వాల్స్, లాబీ కలిపితే ఎంత వస్తుంది, ఒక 970 SFT వస్తుంది. ఈ 970 SFTలో కూడా మీరు యాక్చువల్గా యూజ్ చేసుకునే లివింగ్ స్పేస్ ఎంత ఉంటుంది, 850 SFT ఉంటుంది. ఇది మీకు క్లారిటీ ఉండి మీరు పే చేస్తే ఓకే. అలా కాకుండా బిల్డర్ ఏదైనా మీ దగ్గర దాచి మతలబ్ చేసి ఈ విషయాలు మీకు తెలియకుండా, మీకు అవగాహన లేకుండా మిమ్మల్ని మోసం చేసేటట్టయితే మీరు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. మీరు యాక్చువల్లీ చాలా మందికి తెలుస్తుంది, రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళకి చాలా మందికి సూపర్ బిల్టప్ ఏరియా అంటే ఇవి తెలుస్తాయి. అవి తెలిసే వాళ్ళు పే చేస్తారు. లిఫ్ట్లు, స్టేర్ కేసులు ఇవన్నిటికీ యూజ్ చేసుకుంటాం కాబట్టి అవన్నీ తెలిసే 6000 రూపాయలు, 12,000 పర్ స్క్వేర్ ఫీట్, 6000 రూపీస్ చొప్పున పే చేస్తారు. కానీ కొంతమందికి ఇక్కడ క్లారిటీ ఉండదు. కొంతమంది కస్టమర్ ఏమనుకుంటాడు, 1200 SFT కంప్లీట్గా నాకే వచ్చేస్తుంది అనుకుంటాడు. అందులోంచి ఈ లిఫ్ట్లకు సంబంధించింది, పార్కులకు సంబంధించింది, మెట్లకు సంబంధించిన, టెర్రస్కి సంబంధించింది అంతా ఇంక్లూడ్ అయ్యి ఉందనే విషయం అతనికి తెలియదు. అలా తెలియలేనప్పుడు మాత్రం మోసం జరిగే అవకాశం ఉంటుంది, అక్కడ కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. సో అందుకోసమే ఈ వీడియో చేశాను. ఈ వీడియో వల్ల మీకు కొంత క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి ఫాస్ట్గా రివైజ్ చేస్తాను. మీరు యాక్చువల్గా యూజ్ చేసుకునే ఏరియా వేర్ యూ కెన్ లే ఏ కార్పెట్, దట్ లివింగ్ ఏరియా ఈస్ కమ్స్ అండర్ కార్పెట్ ఏరియా, అండ్ ఇంక్లూడింగ్ వాల్స్ థిక్నెస్, ఇవన్నీ బాల్కనీ, ఇవి కలిపితే బిల్టప్ ఏరియా. అండ్ బయట ఏవైతే కామన్గా అందరూ యూజ్ చేసుకునే కామన్ స్పేసెస్ ఉంటాయి కదా, లిఫ్ట్లు, మెట్లు, ఇవన్నీ కలిపితే సూపర్ బిల్టప్ ఏరియా. సో ఇది కాన్సెప్ట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇలాంటి కాన్సెప్ట్స్ మనం 100 days 100 కాన్సెప్ట్స్ చెప్పుకుంటాము. ఇది డే 1 ఆఫ్ అవర్ 100 days సిరీస్. మీకు ఇంకా ఫర్దర్గా డైలీ ఒక కొత్త విషయం తెలుసుకోవాలనుకుంటే రియల్ ఎస్టేట్ గురించి మన పేజ్ని ఫాలో అవ్వండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.